చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మనీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఏదన్నా ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే జాబ్ పరంగా కానీ మీరు అనుకున్నది జరగడం లేదు అండ్ ఏదో ఒకటి అడ్డంకులు వస్తున్నాయి. జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, ఇంటర్వ్యూస్ జరుగుతున్నా కూడా మీకు జాబ్ అనేది రావట్లేదు. అన్నిట్లో కూడా అడ్డంకులు అనేవి వస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ అనేది చేయండి. ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారో, మీ కోరిక ఏదైతే ఉందో అది అడ్డంకులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ప్రతి ఒక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది. ఈ రెమెడీ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందిగా. ఫర్ సపోజ్ 2024 అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అనేది 2024 అనుకోండి. ఈ 2024లో నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేయాలన్నమాట. 2 + 0 + 2 + 4 ఎంత అవుతుంది? టోటల్ 8 అవుతుంది కదా. సో ఇది ఈ నెంబర్కి మేల్ అయితే, అబ్బాయిలు అయితే కనుక మీ ఏ నెంబర్ అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ నెంబరు దానికి 11 - 8 అనేది వేయాలి. అంటే 11 అనేది తీసుకుని వచ్చిన నెంబర్కి -8 అని చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది కదా. ఇది మీ ఏంజల్ నెంబర్ ఆర్ లక్కీ నెంబర్ అవుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ ఏంజల్ నెంబర్ కానీ లక్కీ నెంబర్ కానీ ఈ 3 అవుతుంది. అదే అమ్మాయిలు ఉన్నారనుకోండి, మీకు 8 వచ్చింది అనుకోండి. ఆడవాళ్ళు అయితే ఫీమేల్స్ ఏం చేయాలంటే, ఫీమేల్స్ వచ్చిన నంబర్కి 4 + 8 అనేది చేసుకోవాలి. అంటే 4 + 8 ఈక్వల్ టు ఎంత? 12. 12 అంటే 1 + 2 = 3. 3 అనేది మీ ఏంజల్ నెంబర్ ఆర్ లక్కీ నెంబర్ అవుతుంది. సో ఎవరైతే మేల్స్ అయితే ఇది ఫాలో అవ్వండి, ఫీమేల్స్ అయితేనేమో ఇది ఫాలో అండి. మగవాళ్ళైతే ఇది, ఆడవాళ్ళకైతే ఇది మీ లక్కీ నెంబర్ అవుతుంది. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే నాది 2 అనమాట. సో అందుకు నేను 2 అనేది రాసుకుంటున్నాను. ఇగో చేతి మీద ఇక్కడ మన ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి కింద ఆల్రెడీ నేను ఇక్కడ 319 అనేది రాసుకున్నాను. నేను వీడియోలో కూడా చెప్పాను మీకు 319 గురించి. సేమ్ అట్లానే ఈ మన ఏంజల్ నెంబర్ ఆ లక్కీ నెంబర్ని గ్రీన్ మార్కర్ ఆర్ గ్రీన్ స్కెచ్ పెన్ కానీ మార్కర్తో కానీ ఆ లక్కీ నెంబర్ ఆర్ ఏంజల్ నెంబర్ ఏదైతే ఉందో మనకి ప్రతి ఒక్కళ్ళ నెంబర్కి కూడా ఉంటుంది, అది తీసుకుని ఇట్లా మనము రాసుకుని సర్కిల్ చేసుకుని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలంటే, నాకు ఏదైతే జాబ్ అనేది ఉందో, జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్తున్నానో నేను ఆ ప్రాబ్లం అంతా కూడా ఏవి రాకుండా నా ఇంటర్వ్యూ అనేది నాకు సక్సెస్ అనేది ఇవ్వాలి, అడ్డంకులన్నీ తొలగిపోవాలి. లేదా మనీ ఏమైనా అప్పు ఇచ్చారనుకోండి, అది రావట్లేదు అనుకోండి, వాళ్ళు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేసుకోండి. డైలీ ఇది చేసుకోవాలి. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది అనుకుంటా ఉంటారు కదా, మేము ఆఫీస్కి వెళ్తాము, సో ఎవరైనా చూస్తే కనుక ఏంటిదని అడుగుతారని చెప్పి షై ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే కనుక నైట్ టైం పడుకునేటప్పుడైనా కూడా ఇట్లా మేనిఫెస్టేషన్ చేసుకుని ఇట్లా రాసుకోండి, సరిపోతుంది. దీన్ని మార్నింగ్ స్నానం చేసినప్పుడు రుద్దొచ్చా రుద్దకూడదా ఇలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. మళ్ళీ మార్నింగ్ పోయినాక మళ్ళీ ఇంకొకసారి రాసుకోవచ్చు మీరు, ప్రాబ్లం ఏం లేదు. సో తప్పకుండా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయండి.